హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క లైక్ అలానే మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది నాకు కొంచెం సపోర్టింగ్‌గా ఉంటుంది. నాకు కొంచెం మోటివేషనల్‌గా ఉంటుందనమాట. ఇంకా ఈ వీడియోకొచ్చేస్తే ఈ వీడియో శ్రావణ శుక్రవారం ముందు రోజుదండి. మనకి శ్రావణ శుక్రవారం రోజు ఎంతే పనుంటుందో, అలానే ఒక 2 డేస్ ముందు కూడా అంతే పనుంటుంది లేడీస్ అందరికి కూడా. ఇక్కడ 2 డేస్ ముందంటే మనం షాపింగ్ చేయవలసినవి చాలా ఉంటాయి. శారీస్ కావచ్చు, మనకి బ్యాంగిల్స్, అమ్మవారికి బ్యాంగిల్స్ తీసుకుంటే గోల్డు, ఇంకా చాలా ఉంటాయి కదండీ పూజకి సంబంధించినవన్నీ తీసుకోవడం అదంతా. మళ్ళీ ఒక్కరోజు ఉంది అనుకునేసరికి మళ్ళీ ఇంట్లో అంతా ఒకసారి నీట్‌గా అలా క్లీన్ చేసేసుకొని, మళ్ళీ తడిగుడ్డంతా పెట్టుకోవడం, అట్లానే పూజ దగ్గరికి ఏమైతే కావాలో అదంతా కూడా ముందుగా ముందు రోజు కొన్ని కొన్ని ప్రిపేర్ చేసుకునేవి, కొన్ని కొన్ని నానబెట్టుకునేటివి అన్నీ ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా నేను చేసుకుంటూ ఉన్నా అనమాట. మొత్తం మాది డిన్నర్ అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాతనే నేనింకా పూజకి సంబంధించి వర్క్ అంతా కూడా స్టార్ట్ చేశానండి. అప్పటి వరకు కూడా నాకు మార్నింగ్ మేము బయటికెళ్ళి వచ్చి, మళ్ళీ ఈవినింగ్ కూడా బయటికెళ్ళివాల్సొచ్చింది. ఇంక అందుకే అలా లేట్ అయిపోతూ ఉందనమాట. మేమింకా ఆ రోజు నైట్ అయితే పడుకునేసరికి కూడా 10:45, 11 కూడా ఎట్లా అయిపోయింది. ఇంక పనుంటే ఇంకా పని చేసుకునే పడుకుంటాం కదా! ఇక్కడైతే నేను ముందుగా పీటది తీసుకొని రేపు ప్రొద్దుట అమ్మవారికి పీఠం అది పెడతాం కదా! దానికోసం అనేసి పీఠంతా కూడా నీట్‌గా కడిగేసి, దానికి పసుపు, కుంకుమ నీట్‌గా ఈ బొట్లయి పెట్టిన తర్వాత పిండితో అయితే ముగ్గది వేసేసి దాన్ని ఒక పక్కన పెట్టేసాను. మళ్ళీ ఇలాంటి పనులవన్నీ కూడా మార్నింగే చేయాలంటే అస్సలవ్వదండి. ఎంత మార్నింగే లేచినా కానీ మార్నింగ్ వర్క్ అనేది మార్నింగ్ సరిపోతుంది. అందుకే కొంచెం కొంచెం వర్క్స్ చిన్నవి అలాంటివన్నీ ముందు రోజు చేసుకున్న ఏమి ఇబ్బందేముండదు. చేసుకొని కూడా పెట్టుకోవచ్చండి. ఇబ్బందేముండదు. ఇక్కడైతే నేను పీఠం అదంతా కూడా కడిగేసి ముగ్గులయి పెట్టేసిన తర్వాత పక్కన పెట్టేసి, ఇంకా కిచెన్ వైపు డోర్ ఉంటుంది కదా! అక్కడైతే గడపకి అదంతా కూడా పసుపయి రాసుకొని పిండితో ముగ్గదంతా కూడా వేసేసుకుంటున్నా అనమాట. ఒక 2 డేస్ కూడా మొత్తం ఇంకా ఫుల్లు తిరగడం, బయట అవన్నీ తీసుకురావడం, కొనడం అంతా సరిపోయింది. ఎందుకంటే మా హస్బెండ్ ఉండరు. అంతకుముందే నేను తెచ్చుకుందామన్నా కానీ నేనంత బయటికి వెళ్ళను కాబట్టి, ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాతే ఆ ముందు రోజు నుంచే ఇంక మొత్తం ఆహ్, వ్రతానికి సంబంధించిన ఐటెమ్స్ కానీ, లేదంటే ఇంట్లో గ్రోసరీస్ కానీ అవన్నీ కూడా ఇంక ఈ 2 డేసే పెట్టుకున్నామనమాట. అందుకని ఇంక ఆ 2 డేస్ కూడా ఫుల్ బిజీగా తిరగడం, తెచ్చుకోవడం అయన్నీ చూసుకోవడం సరిపోయింది. అందుకనే కొంచెం లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఏమనుకోవద్దు. ఇక్కడైతే నేను బాల్కనీలో పెట్టేసిన తర్వాత మనది మెయిన్ డోర్ ఉంటుంది కదా! మెయిన్ డోర్‌కి కూడా నేనైతే బొట్లే పెట్టేస్తున్నా అండి. ఇక్కడ మెయిన్ డోరు గడప మీద పిండితో పెట్టడానికి అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మస్కిటో నెట్‌కి సంబంధించి ఒక చిన్న గట్టులా ఉంటుంది. అది కరెక్ట్‌గా దారబంధం మీదే ఉంటుంది. అందుకోసం అనేసి మనం పిండితో పెట్టుకుంటే అస్సలు అవ్వదనమాట. అందుకని నేను జస్ట్ పసుపది రాసేసి ముగ్గు పెట్టేస్తాను. కుంకుమతో బొట్లయి పెట్టేస్తాననమాట. కుంకుమ, పిండితో కలిపి ముగ్గులయి పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత ఇంకా ఆ ఫ్లోర్ మీద కూడా ఏదో నాకొచ్చినట్లుగా ముగ్గంతా వేసేస్తా అనమాట. మీరందరూ గూడా షాపింగ్ చేసుకున్నారా? గోల్డ్ తీసుకున్నారా? వరలక్ష్మీదేవి వ్రతం ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇంక నేను ఈ వర్క్ అంతా చేసుకొని పడుకునేసరికి 11 అట్లా అయిపోయిందండి. 11 అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, పడుకొని మళ్ళీ నేను త్వరగానే లేస్తాను. నెక్స్ట్ డే శ్రావణ శుక్రవారం కాబట్టి త్వరగానే లేవాలి. నేను లేచింది ఒక 2:15కి అట్లా లేచా అండి. లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం అంతా చేసేసరికి 3 అట్లా అయింది. ఇంకా ఆ తర్వాత నుంచి వంటకి సంబంధించి వర్కు, పూజకి సంబంధించి వర్కు, పీఠం అదంతా రెడీ చేసుకోవడం అదంతా కూడా చేసుకుంటూ ఉన్నా అనమాట. ఎంత త్వరగా లేచినా కానీ పూజంతా అయ్యేసరికి 11:30, 12 అట్లా అయిపోతుంది. ఎంత త్వరగా చేసుకుందామన్నా ఇంకా ఏదో పని ఉంటూనే ఉంటుంది గదండీ! ఇంకా నేను గడపకి అదంతా కూడా ముగ్గంతా వేసేసి,
ఇంకా కిచెన్‌లోకొచ్చైతే నేను కిచెన్ సంబంధించి కౌంటర్ టాపు, స్టవ్వు అదంతా కూడా నీట్‌గా ఆ బర్నర్స్ అవన్నీ కూడా నీట్‌గా తోమేసి, తుడిచేసి పెట్టేసుకొని, స్టవ్‌కి అలానే కౌంటర్ టాప్ అదంతా కూడా నేను ముగ్గయితే పెట్టేసి ఉంచేసుకున్నాను. ఇక్కడేంటంటే నెక్స్ట్ డేకి మనకి వడకి అలానే పూర్ణం బూరెలు చేస్తాం కదా! దానికోసమనేసి మినపగుళ్ళయితే నానబెట్టేస్తున్నానండి. ఇలాంటి టైంలో నేను గుళ్ళని నానబెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం టైం సేవ్ అవుతుందనేసి. అదే తొక్కున్న పప్పు నానబెడితే అది కడగడం, తీయడం కొంచెం టైము పడుతుంది కదా! అనేసైతే నేనెక్కువ ఇలాంటి టైమ్స్‌లో గుళ్ళు పప్పే నానబెట్టేస్తాను. ఇక్కడైతే వడకి అలానే బూర్లకి కోసమనేసి నేను మినపగుళ్ళయితే క్వాంటిటీ తీసుకొనైతే నానబెట్టేసి ఉంచేసాను. అలాగే శనగలు కూడా నానబెట్టా అండి. పచ్చిశనగపప్పు పూర్ణానికి కావాలి కదా! అది నెక్స్ట్ చెలిమిడి వడపప్పు చేస్తాం కదా! దానికి సంబంధించి పెసరపప్పు అదంతా కూడా మార్నింగే నానబెడతాను. లేచిన వెంటనే నానబెడితే సరిపోతుంది అనేసి. ఇంకా కిచెన్‌లో వర్క్ అంతా అయిపోయింది. అదంతా కూడా నానబెట్టేసి వచ్చేసా అనమాట. ఇది చూస్తున్నారు కదా! మా పిల్లల రూము. నేను ఆఫ్టర్‌నూన్ ఇల్లంతా కూడా బెడ్ షీట్‌లు అవన్నీ మార్చేసుకొని తడిగుడ్డదంతా కూడా పెట్టేసాను. నేను తడిగుడ్డ పెట్టేసరికి మా పిల్లల రూమ్‌లో మా పిల్లలు, తను అందరూ పడుకోవడం వల్ల నేనింక ఈ రూమంతా క్లీన్ చేయలేదు ఆ రోజు. ఆ టైంలో. ఇంక అందుకనేసి ఇప్పుడు ఈ నైట్ కదా ఇది. నైట్ నేనంతా క్లీన్ చేసేటప్పటికి మా పిల్లలు మా రూమ్‌లోకెళ్ళి పడుకుండిపోయారు. సరే ఇంకా ఈ బెడ్ షీట్ అంతా కూడా మార్చేసి, ఒకసారి ఈ రూమ్‌లో కూడా తడిగుడ్డ పెట్టేద్దాం అన్నట్లుగా ఇంకా ఇదంతా గూడా బెడ్ షీట్ మార్చేసాను. చెప్పాను గదండీ అప్పుడు కొత్త బెడ్ షీట్ ఉంది. అది కూడా వేస్తాననేసి. ఇదే అన్నమాట. మనకి స్కై బ్లూ కలరు ఇది ఒక్కటే సేము. కానీ కలర్ వేరంతే. ఇది కొంచెం లైట్ బిస్కెట్ కలర్ ఒస్తుంది. కానీ వేస్తే బావుందిలెండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకైతే నేను పిల్లల రూమ్ అదంతా కూడా బెడ్ షీట్ వేసేసి ఒకసారి తడిగుడ్డంతా కూడా పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఇంకా హాల్ కూడా చిరాగ్గా ఉంది. ఏంటంటే పిల్లలు అప్పటి వరకు టీవీ చూస్తూ ఉన్నారు. సరే అనేసి ఇంకా బట్టలు మడత పెట్టినవన్నీ ఉంటే అవన్నీ కూడా కబోర్డ్‌లో పెట్టేసిన తర్వాత ఇంక ఇవన్నీ బెడ్ షీట్ అదంతా కూడా మార్చేసి ఎక్కడియక్కడ పెట్టేసామనుకోండి మార్నింగ్ కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మనకి హడావిడి లేకుండా లేచిన వెంటనే ఇంక తుడవనవసరం ఉండదు. నేనేంటంటే మార్నింగు లేచిన వెంటనే తుడవను. నాకు వర్కంతా అదే వంటకి సంబంధించి వర్కు, దేవుడి దగ్గర అంతా సర్దేసిన తర్వాత అప్పుడు ఆకులే పడుతూ ఉంటాయి. ఏదో కొంచెం డస్ట్ పట్టి ఉంటుంది గాబట్టి, ఆ టైంలో ఒకసారి తుడిచేసి, అప్పుడు స్నానం చేసి మళ్ళీ పూజ కోసమనేసి రెడీ అవుతాను నేనైతే. ఇక్కడంతా కూడా సర్దేసి పెట్టేసా అండి. ఇక్కడంతా కూడా డైనింగ్ టేబుల్ అంతా కూడా ఒకసారి తడి క్లాత్ పెట్టి తుడిచేసి, దేవుడికి సంబంధించినవన్నీ కూడా టేబుల్ మీద ఉంచుకున్నాను. ఇవన్నీ అయితే కొబ్బరికాయలు, అట్లనే మామిడి కొమ్మలు. మా హస్బెండ్ వచ్చేటప్పుడు అమ్మయితే కొబ్బరికాయలు, అరిటాకులు, మామిడి కొమ్మలు కొంచెం కొంచెం ఫ్రూట్స్ అవన్నీ పంపించారు. అలానే మా అత్తయ్య గారు కూడా ఫ్రూట్స్ అవన్నీ కూడా కొని పంపించారనమాట. ఇంకా ఇదంతా అయిపోయిందండి. పూర్ణం బూరెల కోసమనేసి బియ్యం పిండి కూడా ఆడేసి పెట్టేసుకున్నాను. ఓకే అండి. శ్రావణ శుక్రవారం వ్రతం వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.